యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్. ఆమె కేవలం ఒక్క భాషకు మాత్రమే పరిమితం కాదు. తెలుగుతో పాటు ఆమెకు తమిళం మరియు మలయాళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ తెలుగు ఆడియన్స్ ఈమెని తమ ఇంటి ఆడపిల్లలాగా చూస్తారు. అందంతో పాటు అద్భుతమైన నటన ఈమె సొంతం. అందుకే ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుంటుంది. గత ఏడాది ఈమె టిల్లు స్క్వేర్లో విలన్ రోల్తో ఆడియన్స్ని సర్ప్రైజ్కు గురి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఆమె పరదా చిత్రంతో మన ముందుకు వచ్చింది. రీసెంట్గానే విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి. కానీ కమర్షియల్గా మాత్రం సక్సెస్ అవ్వలేదు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత మూవీ టీం ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్లో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆమె మాట్లాడుతూ, రంగస్థలం సినిమా సమయంలో హీరోయిన్ రోల్ కోసం డైరెక్టర్ సుకుమార్ నన్ను సంప్రదించాడు. నేను ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇంతలోపే నాకు చెప్పకుండా వేరే హీరోయిన్ని తీసుకున్నారు. మీడియా దానిని అనుపమ పరమేశ్వరన్ రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేసిందంటూ ప్రచారం చేసింది. కేవలం ఆ ఒక్క రూమర్ కారణంగా నాకు 6 నెలల పాటు సినిమాలు దొరకలేదు. కెరీర్లో గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆమె మాట్లాడిన మాటలు చూసి పాపం అనుపమకి ఇంత అన్యాయం జరిగిందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయినా ఒక హీరోయిన్ని సంప్రదించిన తర్వాత ఆమె సమాధానం చెప్పేలోపు వేరే హీరోయిన్ని తీసుకోవటం ఏమిటి? సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్స్ కూడా ఇలాంటివి చేస్తారా? అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఒకవేళ రంగస్థలం చిత్రం అనుపమ చేస్తుంటే ఆమె కెరీర్ నేడు వేరేలా ఉండేది. మీడియం రేంజ్ హీరోలతో కాకుండా పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన ఆమె హీరోయిన్గా నటించుండేది. వాళ్ళతో కలిసి నటించకపోయినా అనుపమ పరమేశ్వరన్ పైకి ఎదిగింది. పెద్ద రేంజ్లోనే కొనసాగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రేక్షకులకు అనుపమ లాంటి హీరోయిన్తో తమ అభిమాన హీరోని చూసే అదృష్టం లేకపోయింది కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.